హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎమ్మీ అండ్ హెల్తీ దోశతో మీ ముందుకు వచ్చేసానండి. టూ హెల్తీ అన్నమాట. హై ఫైబరు, రిచ్ ప్రోటీన్స్ ఉన్నాయి, హై ప్రోటీన్స్ ఉన్నాయి దోశ ఈరోజు మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. టూ హెల్తీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బ్రేక్ఫాస్ట్లో. ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ సూపర్ 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 డెలిషియస్ అండ్ టేస్టీ దోశ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదామా. టూ టేస్టీ హెల్తీ దోశ అనమాట. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో చేయాలని అనుకున్నానండి. ఒక 5 రకాల పప్పులు, పొట్టు పెసుళ్ళు కానీ, నార్మల్ పెసుళ్ళు కానీ, మినుములు అంటే ఉద్దులు పొట్టు ఉండేది, అలాగే రాజ్మా సీడ్స్, అలాగే అలసందలు, తర్వాత మీకు నచ్చిన సీడ్స్ వేసుకోవచ్చు. పల్లీలు కానీ, పచ్చిశనగపప్పు కానీ, అలాగే మీ నచ్చిన పప్పులన్నీ వేసుకొని నానబెట్టుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడు కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం వేసుకున్నాను. అన్నీ ఇలాగ నేను ఎలా మెజర్మెంట్ వేయలేదండి, అందాజుగా కొద్దిగా అన్నీ కలుపుకున్నాను. కొంచెం క్రిస్పీనెస్ కోసము బియ్యం వేసుకున్నాను. మినప్పప్పు, పెసరపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను, అంతే. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. టూ హెల్తీ అనమాట. తిన్న ఫుడ్ ఈజీగా కూడా అరిగిపోతుంది. టామీ చాలా లైట్ అనిపిస్తుంది. టూ హెల్తీ రెసిపీస్. ఇలాంటి రెసిపీస్ పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. కాన్స్టిపేషన్స్తో బాధపడే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఈజీ డైజెషన్ ఫుడ్ అనమాట. ఇప్పుడు మనము ఇలాగా దీన్ని నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఇందులోకి కొద్దిగా అల్లం ముక్క, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, స్పైసీ తగిన పచ్చిమిర్చి వేసుకొని ఇలాగ దోశ బ్యాటర్ ఇలాగా మిక్సీ పట్టుకున్నాను. కొద్దిగా తోడి ఉప్పు ఏమీ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నైట్ బ్రేక్ఫాస్ట్కి. ఇప్పుడు పెనం పెట్టాను. పెనం బాగా కాలిన తర్వాత చక్కగా దోశ వేసుకొనేద్దాము. నేను ఆల్రెడీ మన ఛానల్లో జొన్నలతో కూడా దోశ చేశానండి. చాలా బాగా వచ్చింది. అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్కి వెళ్ళి. చూసారు కదా. మీకు నచ్చితే ఆయిల్తో కానీ, బటర్తో కానీ, నెయ్యితో కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దోశ చేసుకున్నారంటే క్రిస్పీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. టేస్టీగా కావాలనుకుంటే కొంచెం ఆయిల్ పడుతుందండి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు వితౌట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. పిల్లలకైతే బటర్తో కానీ నెయ్యితో కానీ పెట్టండి. సో హెల్తీ అనమాట. పుష్టిగా ఉంటారు పిల్లలు. తొందరగా కూడా జీర్ణమైపోతుంది. ఈ దోశ తింటే చాలా బాగుంటుంది. అన్నీ పొట్టుతోనే ఉండేటివి చేశాను కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి ఈ దోశ. చూసారు కదా. బాగా కాలిన తర్వాత దోశని తిప్పుకోండి. దీనికి కాంబినేషన్ చట్నీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ, పల్లీ చట్నీ, టొమాటో చట్నీ. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా మనం ఇలా చట్నీ చేసుకోవచ్చు అని ఒక వీడియో పెట్టున్నాను. దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. నేను యూట్యూబ్లో స్టార్ట్ అయిన కొత్తల్లో సెకండ్ రెసిపీ వచ్చి పెసరట్టు. అది కూడా సూపర్గా చేసిన. దాని కాంబినేషన్ చట్నీ కూడా చేశాను. ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. చక్కగా దోశలన్నీ ఇలాగా బాగా కాల్చుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. కమ్మగా కూడా ఉంటాయి. నాకు తెలిసి నేనైతే ఓన్లీ చట్నీ ఏమి లేకనే ఉత్తిదే కూడా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటాయి. చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఇలాంటి హెల్తీ రెసిపీస్ని పెట్టండి. బాగుంటుంది. బలంగా ఉంటారు పిల్లలు. సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్టీ దోశ రెడీ అయిపోయింది. హై ప్రోటీన్స్ దోశ. చాలా బలం అన్నమాట ఇలాంటి ఫుడ్స్ పిల్లలకి పెడితే. చూసారు కదా. నేనైతే మామిడికాయ తురుము పికిల్తో వేసుకొని ఎంజాయ్ చేశాను.
ఈవెన్ మీ దగ్గర ఏ చట్నీ ఉన్నా సూపర్గా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని నిక్కీస్ ఫుడ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసి ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి బోల్డ్ రెసిపీస్ పెట్టడానికి మాకు బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. రేపు మరో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ దోశని ఎంజాయ్ చేస్తూ స్కిప్ చేయకుండా చూడండి. సూపర్గా ఉంది. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.